ఫ్రెండ్స్ చాలామందికి ట్రెండ్ లైన్ గీయడం రాదు. కొంతమందికొచ్చు. వాళ్ళు పర్ఫెక్ట్సే. నేను కాదంటలేను. కాకపోతే ట్రెండ్ లైన్స్ చాలామంది షార్ట్ టైమ్‌లో గానుకుంటా లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో గీసుకుంటారు. ఓకే. నేనేమంటున్నా లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో గీసుకోవడం లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా జేయడం కంటే షార్ట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎందుకు డ్రా జేయాలంటే చూడండి స్టాక్స్‌లల్ల మనం ఓకే. లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళొచ్చు. లాంగ్ టైమ్ ఫ్రేమ్‌కెళ్తే మనకు బెనిఫిట్స్ ఉంటాయి. స్టాక్స్‌లో లాంగ్ టైమ్ ఫ్రేమ్ వెళ్తుందేంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ కొన్నామనుకోండి. ఈడ బై చేసాము. ఒక్క నిమిషం. ఓకే. ఇక్కడ బై చేసాము. మనం ట్రెండ్ లైన్ గీసుకుంటాం. ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటాం. ఇక్కడ టచ్ అయ్యేదాకా మనం ఆ ట్రెండ్ నుంచెల్లి మనం తప్పుకోము. సో, స్టాక్ ఇలా వెళ్ళి ఒకరోజు ఇలా స్టాక్ టచ్ అయితది. అప్పుడు మనకు కన్ఫర్మ్ అయిపోతది. ఓకే. ఇక్కడ వరకొచ్చింది. స్టాక్ ఇక్కడ టచ్ అయిపోయింది. మన ట్రెండ్ లైన్ టచ్ అయింది. సో, ఇక్కడ నుంచి సెల్ చేసుకుందాం. క్విట్ అయిపోదామని చాలా మంది అంటారు. కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ టైమ్ ఫ్రేమ్ అస్సలు సెట్ కాదు. సెట్ కాదని కాదు. సెట్ అయితది. కాకపోతే మనకంత పేషెన్సీ ఉండదు. ప్లస్ ఇంకోటేంటంటే, ఆ లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో మనం బైఠాయించి కూసుంటే, మన డబ్బులన్నీ ఫసక్. ఖతం. జర్ర సేపట్ల పనయిపోతది మనది. సో, నేను నాకు తెలిసిన మటికి 15 మినిట్స్ చార్ట్స్‌లో నిఫ్టీలో మనం డ్రా చేసుకుంటే చానా బెటర్. 15 మినిట్స్ కంటే ఎక్కువ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటే మనకు ప్రాబ్లమ్ అయితది. సో, ఓకే. 15 మినిట్స్‌లో మనం ఎట్లా డ్రా చేయాలి అనుకుంటే లైన్ చార్ట్‌లోకి వెళ్ళండి. లైన్ చార్ట్ నుంచెల్లి మనం 15 మినిట్స్ నుంచెల్లి ఈ టూల్ యూజ్ చేయండి. ఈ టూల్ యూజ్ చేసి ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని మళ్ళీ సేమ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లోకొస్తే మనకొక ఐడియా వస్తది. ఓకే. మీకింకా ఇన్ డీటెయిల్‌గా కావాలంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఒకసారి మీరు డ్రా చేయండి. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేసి, లేకపోతే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేసి చెప్పండి నాకు. దీని గురించి ఒక ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందామంటే కామెంట్స్‌లో ప్లీజ్ మీరు చెప్పండి. ఈ ట్రెండ్ లైన్ గురించి మనం టాపిక్ చేసుకుందామంటే ఎవ్వరైనా ఒక్కరు చెప్పండి. జస్ట్ ఒక్కరి కోసమైనా నేను ఈ టాపిక్ చేస్తాను మీకోసం. థాంక్ యూ వెరీ మచ్ అండి. మనం ట్రెండ్ లైన్ గురించి టాపిక్ మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ వెరీ మచ్.